హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా నేను పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధంగా నేను విత్తనాలతో అయితే రాఖీలు తయారు చేస్తున్నాను. దానికోసం కొన్ని రకాల విత్తనాలను అయితే సేకరించుకున్నాను. కొన్ని విత్తనాలను మా గార్డెన్ నుంచి హార్వెస్ట్ చేసిన విత్తనాలనే ఉపయోగిస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ విత్తనాల రాఖీలు ఎందుకు తయారు చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ప్రస్తుతం మనకు మార్కెట్లో మన బడ్జెట్కి తగ్గట్టు ఎన్నో రకాల రాఖీలు అయితే దొరుకుతున్నాయి. కానీ ఆ రాఖీలన్నీ ఈ విత్తనాలతో చేసిన రాఖీలకైతే సాటి రావు. ఎందుకు అంటే, మనము ఎన్ని వేలు పెట్టి కొన్న రాఖీలు లాస్ట్కి అవి పడేసేది మట్టిలో. ఆ మట్టిలో పడ్డ ఆ రాఖీలు బీడ్స్తో ఉన్నవి, కలర్స్తో ఉన్నవి, ప్లాస్టిక్ కవర్తో ఉన్నవి రాఖీలు ఆ భూమిలో ఎన్ని రోజులున్నా అలానే ఉంటాయి మట్టిలో కలిసినప్పుడు. కానీ మనము విత్తనాలతో చేసిన రాఖీలు ఆ మట్టిలో కలిసినప్పుడు అది ఒక మొక్కగా మొలుస్తుంది. అంటే మనము ఎన్ని వేలు పెట్టి రాఖీలు కొన్నా దానికి ఏ విలువ లేదు. మనం విత్తనాలతో తయారు చేసిన రాఖీ అనేది మట్టిలో పడగానే ఒక మొక్కగా మొలుస్తుంది. ఆ మొక్క ఎన్నో జీవరాశులకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది. అదే మన ప్లాస్టిక్తో చేసిన రాఖీ మట్టిలో కలవటం వలన దేనికి కూడా ఉపయోగం అనేది ఉండదు. పైగా మనకు వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా ఆ ప్లాస్టిక్ అనేది అడ్డుపడుతుంది. కాబట్టి మనము పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధంగానే పండుగల్ని జరుపుకోవాలి. మన పిల్లలకు చెప్పాలి, పండుగలంటే పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉండాలి, హాని చేసే విధంగా అయితే ఉండకూడదు. అందుకని నేను నా వంతుగా ఈ విధంగా నేను సీడ్స్తో అయితే రాఖీలను తయారు చేస్తున్నాను. మా పాపని కూడా అందులో ఇన్వాల్వ్ చేశాను. తను కూడా చాలా హ్యాపీగా తన రాఖీని తానే ప్రిపేర్ చేసుకుంటుంది వాళ్ళ అన్నయ్యకి కట్టడానికి. ఇంకా ఇలా అందరము పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధంగా పండుగలను అయితే జరుపుకుందాము. అందరికీ హ్యాపీ రక్షా బంధన్. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అందరం కలిసి పర్యావరణాన్ని అయితే కాపాడుకుందాం. భావితరాలకు మంచి పర్యావరణాన్ని అయితే అందజేద్దాము.